బ్రేకింగ్ న్యూస్. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త రకమైన వివాదాలు అయితే తలెత్తుతూ ఉన్నాయి. టీడీపీ నాయకులపైన, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు పైన అనుచితమైన పోస్టులు చేశారని చెప్పేసి జనసేన కార్యకర్తలపైన టీడీపీ కార్యకర్తలు కేసులు నమోదు చేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో పెదకూరలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్లో వారిపైన కేసు నమోదైంది. జనసేన పార్టీ, టీడీపీ పార్టీ మధ్య అంతరంగంగా కొన్ని కలహాలు, విభేదాలు ఇంకా ఉన్నాయి అని చెప్పడానికి ఈ తాజా ఉదాహరణలుగా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలపైన కేసులు నమోదు చేయడం, ఇక వెంటనే స్పందించిన పోలీసులు జనసేన కార్యకర్తలపైన కేసులు పెట్టి వారిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనకాల వారు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు సీనియర్ ఎన్టీఆర్ గారిపైన అనుచితమైన పోస్టులు చేయడము, అనుచితమైన వ్యాఖ్యలతో కూడిన ఆ పోస్టులు సోషల్ మీడియాలో పెట్టడం అనేది ఈ మొత్తానికి కారణం అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఇక జనసేన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి ఎన్టీఆర్ గారిపైన ఇలాంటి విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో పోస్టులు రావడంతో వెంటనే అలర్ట్ అయిన టీడీపీ కార్యకర్తలు, టీడీపీ అభిమానులు కొంతమంది ఆ పోస్టులను గుర్తించి పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ ఇచ్చారు. ఇక పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారిని గుర్తించి హరిగా వారిని గుర్తించి వారిపైన వెంటనే కేసు నమోదు చేశారు. వారిని కస్టడీలోకి తీసుకున్నారు. అంటే మొత్తం మీద ఆ ఏపీలో కూటమిగా కలిసున్న టీడీపీ జనసేనల మధ్య ఇంకా వివాదాలు రగులుతూ ఉన్నాయి, అంతర్గతంగా వివాదాలు ఉన్నాయి అని చెప్పడానికి ఈ తాజా సంఘటన సరిపోతుందనేది విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఇక ఎంత పొత్తుతో ముందుకు వెళ్తున్నా సరే జనసేన టీడీపీ నడుమ ఈ పురపచ్చాలు అయితే ఉండనే ఉన్నాయి. మరి ఇది రానున్న రోజుల్లో ఇవి ఇలాగే కొనసాగితే ఆ పార్టీకి అలాగే కూటమిలకి అంత మంచిది కాదు అని చెప్పేసి విశ్లేషకులు అయితే చెబుతూ ఉన్నారు. అయితే పైన డిప్యూటీ సీఎం స్థాయిలో అలాగే సీఎం స్థాయిలో వారంతా మంచిగానే ఉన్నప్పటికీ కింద క్షేత్రస్థాయిలో మాత్రం జనసేన కార్యకర్తలకు, అభిమానులకు అలాగే టీడీపీ కార్యకర్తలకు మాత్రం ఇంకా పురి కలవడం లేదు అని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. మరి పవన్ కళ్యాణ్ గారు దీనిపైన దృష్టి పెట్టి క్షేత్రస్థాయిలో ఉన్న జనసేన కార్యకర్తలను ఖచ్చితంగా వారికి దిశానిర్దేశం చేసి ఇక టీడీపీతో తాము ఎలా మెసలాలి, ఎలా మెలగాలి అన్న విషయాలను వారికి అర్థమయ్యేలా చెబితేనే ఇక ఆయన అనుకుంటున్న 15 ఏళ్ల కూటమి బంధం అనేది నిలబడుతుంది. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాబోయే ఎన్నికల్లోనే జనసేన టీడీపీ మధ్య వాగ్వాదం చెలరేగి అది పెద్దగా మారి ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తేడా అనేది చాలా స్పష్టంగా కనిపించే అవకాశం కూడా ఉంటా ఉన్నది. ఇక ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీలోని ఎమ్మెల్యేలకు సంబంధించిన కొన్ని పర్సనల్ వ్యవహారాలు కూడా బయటకు రావడంతో ఇప్పుడు జనసేన పార్టీలో కూడా కాస్త అనిశ్చితి ఏర్పడింది. మరి దీనిపైన అటు వైసీపీ పార్టీ, ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ అయితే తీవ్రమైన స్థాయిలో విరుచుకుపడతా ఉన్నది. సోషల్ మీడియాలో కూడా దానిపైన ట్రోల్స్ చేస్తూ ఉన్నది. ఇలాంటి ఒక పార్టీలను, ఇలాంటి ఒక నాయకులను, జనసేన లాంటి పార్టీలో ఇలాంటి నాయకులను ఎందుకు ప్రజలు భరించాలి, ఎందుకు ఇలాంటి ఒక రాజకీయ నాయకులకు ఓటు వేసి గెలిపించాలి అన్న రీతిలో వైసీపీ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడతా ఉన్నది. మరి ఈ నేపథ్యంలోనే జనసేన టీడీపీ పవన్ కళ్యాణ్ గారు అంటున్నట్టు మరొక 15 సంవత్సరాలు కూటమిగా కలిసి ఉండాలంటే ముందుగా క్షేత్రస్థాయిలో ఉన్న వారి మధ్య ఉన్న ఆ తేడాలను అయితే విడగొట్టి వారంతా ఒకటే అన్న ఒక భావనను తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు అనేక మీటింగ్లలో తాము కలిసి ఉంటాము, ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, ఎలాంటి అంతరాలు లేవు అని చెబుతున్నప్పటికీ కింది స్థాయిలో మాత్రం ఇంకా చిన్న చిన్న విషయాల్లోనే గొడవ పడుతూ ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా వైసీపీ పార్టీకి అస్త్రంగా మారే అవకాశం ఉంటుందనేది విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. చూడాలి మరి టీడీపీ కార్యకర్తలపైన, టీడీపీ నాయకులపైన జనసేన కార్యకర్తలు, జనసేన శ్రేణులు పోస్టులు చేయడం ఇకనైనా ఆపుతారా, లేదంటే ఇలాగే కొనసాగుతారా? ఇలాగే కొనసాగితే మాత్రం ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి కలిసి వచ్చే అంశం అనేది విశ్లేషకులు అయితే చెబుతూ ఉన్నారు.